దివ్యవాక్కును ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈ యొక్క వాక్యాన్ని దేవుని ఏ విధంగా స్తుతించాలో మరలా వాక్యం ద్వారా తెలుసుకుందాం. నాలుగవదిగా చూసినట్లయితే ఇదిగో నా జీవిత కాలమంతా దేవుడి సన్నిధిలో గడపాలి. కేవలము ఈరోజు రేపు మాత్రమే కాదు, ఈ లోకములో జీవించి ఉన్న ఆఖరి క్షణం వరకు కూడా నేను దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నా జీవితం అంతా దేవునిలో గడపాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం చేసుకుంటావో, ఒక తీర్మానం చేసుకుంటావో, దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. 63వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే నేను జీవించినంత కాలము నిన్ను స్తుతించెదను. భక్తుడు అంటున్నాడు, నేను జీవించినంత కాలము నిన్ను స్తుతించెదను, నీ నామమునకు చేతులెత్తి నేను ప్రార్థన చేసేదనని పలుకుతూ ఉన్నాడు. అందుకే మనము కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను దేవా. ఇదిగో నేను గొంతెత్తి నిన్ను చూస్తూ ఉన్నాను, శరము ఎత్తి నిన్ను చూస్తూ ఉన్నాను, గొంతెత్తి నిన్టు పిలుస్తూ ఉన్నాను. ఇదిగో అదే విధంగా ఇదిగో చేతులను ఎత్తి ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయిస్తున్నాను. 25వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే అయా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయిస్తున్నాను. 31వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే అయా నీ సన్నిధిలో నేను శరణు వేడుతున్నాను. ఎప్పుడైతే నువ్వు పలకగలుగుతావో, ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోగలుగుతావో, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను నీవు సంపూర్ణముగా దేవునికి సమర్పిస్తున్నావు. అయా ఇక నేను కాదు, నాలో ఉన్నదంతా నీవే అని ఎప్పుడైతే ప్రకటించగలుగుతున్నావో, ఇక నేను కాదు, నాలో ఉన్న సర్వస్వము నీవే అని ప్రకటించగలుగుతున్నావో. 117వ కీర్తన చూసినట్లయితే ఎల్ల ప్రజలారా దేవుని స్తుతించండి, ఈ లోకములో ఉన్నటువంటి సకల జనులారా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి అని వాక్యం పలుకుతూ ఉంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తూ ఉన్నావో, ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో చేరి అయా నీవే నా రక్షకుడివే అని పలుకుతున్నావో, నీవే నా దేవుడు అని పలుకుతూ ఉన్నావో, నీవు తప్ప నాకు ఎవరు లేరని పలుకుతున్నావో, నీ కార్యములు ఆయన చేయటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. కనుక మనం నిత్యము దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని చెప్పి ఆ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు కనుక దేవుని గనక స్తుతించినట్లయితే, నీవు కనుక దేవుని మహిమపరచినట్లయితే, నీవు కనుక దేవుని గణపరిచినట్లయితే, నువ్వు కనుక దేవుని సన్నిధికి వచ్చి అయా ఇదిగో నా యందు నువ్వు చేసిన కార్యములు కాను, అయా నీవు నన్ను నడిపించిన తీరు కాను, నీవు నాకు ఇచ్చినటువంటి సర్వమున కాను, నేను నీకు వందనములు చెబుతానని పలకగలిగినట్లయితే దేవుని యొక్క సన్నిధి నీ పైకి దిగి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైకి దిగి వస్తాయి. దేవుని యొక్క దీవెనలు నీ పైకి దిగి వస్తాయి. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వచ్చినటువంటి సమస్యను బట్టి ఇజ్రాయెల్ ప్రజల సన్నిధికి మోసే వచ్చి పలుకుతూ ఉన్నాడు, ఇదిగో యావే మీ పక్షమున పోరాడును అని. యావే మీ పక్షమున పోరాడును, ఎవరో కాదు పోరాడేది, నువ్వు కాదు, నీ బదులుగా యావే దేవుడే వచ్చి మీ పక్షమున పోరాడతాడు. మరి మనకు వచ్చినటువంటి సమస్యలు ఏ విధంగా వాటిని అధిగమించాలో తెలియనటువంటి స్థితి, మనకు వచ్చినటువంటి కష్టములు ఏ విధంగా అధిగమించాలో తెలియదు, వచ్చినటువంటి వ్యాధి రోగం ఏ విధంగా తగ్గిపోతుందో తెలియదు, ఉన్నటువంటి అప్పుల బాధలు ఏ విధంగా తొలగిపోతాయో తెలియదు. ఇదిగో అవసర నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం ఈ వేదనతో నిరీక్షణతో కన్నీరు కారుస్తున్నప్పుడు అది ఏ విధంగా వస్తుందో తెలియదు. వివాహం నిమిత్తం వివాహము కాకుండా వయసు పెరిగిపోతున్న సమయంలో, తల్లిదండ్రులకు భారముగా మారిపోయినటువంటి సమయంలో ఏ విధంగా అది నెరవేరుతుందో తెలియనటువంటి సమయం. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావో, ఆయన సన్నిధి నీ పైకి దిగి వచ్చినప్పుడు ఇదిగో ప్రభుదేవుడు పలుకుతున్నాడు, వాక్యం పలుకుతుంది, యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండడు. కనుక నీవు చేయవలసింది ఏదో, నీవు చేయవలసిన పని ఏదో, నువ్వు ఏది పోరాడాలో, దేనికోసం పోరాడాలో నీవు పోరాడవలసిన అవసరం లేదు. ఆ దేవుడే నీ పక్షమున పోరాడునని వాక్యం పలుకుతుంది. నీకున్నటువంటి సమస్యను ఆయనే తీసివేయనని వాక్యం పలుకుతుంది. నీకు కావలసినటువంటి దీవెన ఆయనే ఇచ్చినని వాక్యం పలుకుతుంది. కనుక నిత్యము ఆయన ఆరాధించే బిడ్డగా నీవు ఉండాలి.
మరి అదేవిధంగా 14వ అధ్యాయము 16వ వచనం చూస్తున్నట్లయితే ఎప్పుడైతే ఆ సముద్రం మీద కర్ర చాపినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా విడిపోతుంది. అదేవిధంగా నీ సమస్య కూడా విడిపోతుంది. నీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన వైపు చూసినప్పుడు ఆ సమస్య నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు, నీ కష్టము నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు, నీ వ్యాధి నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు ఆయన వైపు మనము చూడాలి, ఆయనతో ఏకమవ్వాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఆ ఎరికో గోడ చుట్టూ తిరుగుతూ బోర్రలు ఊదుతూ తిరుగుతున్నప్పుడు ఆ 7 సార్లు తిరిగినప్పుడు ఆ గోడ కూలిపోతుంది. అదేవిధంగా నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే నీ సమస్య కూడా అదే విధంగా తీరిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అయా నీవే ఈ సమస్యను నాకు విడుదల ఇవ్వగలవు, ఈ సమస్యను ఇదిగో ప్రభు శాశ్వతముగా తీసివేయగలిగిన దేవుడు నీవేనని చెప్పి ఎప్పుడైతే ఆయనపై నీ భారాన్ని మోపుతావో, కీర్తన 37వ కీర్తన 5వ వచనంలో ప్రభుపై భారము మోపము, ఆయనను నమ్మి నీ భారం మొత్తము కూడా ఆయన మీద వేసినప్పుడు ఆ భారాన్ని తీసివేసేటువంటి దేవుడు. ఏ విధంగా ఆ ఎరికో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యొక్క గోడ కూలిపోతుందో అదేవిధంగా నీ సమస్యలు కూడా తొలగిపోతాయి ఆయన విశ్వసించినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు జీవించి ఉన్నప్పుడు. అదేవిధంగా నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉంటే అంతగా సాతాను శక్తులు నీ దారి నుండి వెళ్ళిపోతాయి. నువ్వెంతగా దేవుని స్తుతిస్తూ ఉంటావో అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉండి ఉన్నప్పుడు ఏ సాతాను కూడా అక్కడ ఉండజాలదు. కనుక ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ఆటంకాల నుండి విడుదలను పొందుతావు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకము నుండి విడుదల, ప్రతి ఆటంకము తొలగించబడుతుంది ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు. ఏ విధంగా సరసాల్లో స్తుతించినప్పుడు వారికి అక్కడ గొప్ప అద్భుత కార్యము జరిగిందో అదేవిధంగా నీ కుటుంబంలో నీవు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అలాంటి అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు, రక్షణ కార్యములు నీ యందు నా యందు దేవుడు చేయగలడు. ఇంకా చూసినట్లయితే నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తున్నావో అంతగా జయము నీకు వస్తుంది, అంత జయాన్ని నువ్వు పొందగలుగుతావు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే ఏలియా వర్షం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వర్షం కోసం ప్రార్థన చేస్తూ సేవకుడితో పలుకుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడు, అదిగో మబ్బు పట్టింది, వర్షం వస్తుందేమని చెప్పి నిరాశతో ఆ యొక్క సేవకుడు వస్తున్నాడు, ఏమీ లేదని పలుకుతూ ఉన్నాడు. నిరాశ చెందలేదు. 7 సార్లు చేసినప్పుడు 7వసారి అంటున్నాడు, కొద్దిగా మబ్బు కనపడుతుంది. అదేవిధంగా నీవు కూడా ప్రార్థించు, సమస్య తీరకపోయినా కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ఇదిగో ఏ విధంగా 7 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ జయాన్ని పొందుకుంటున్నాడు, అదేవిధంగా మనం కూడా ఆయన సన్నిధిలో నిరాశకు లోను కాకుండా, అవిశ్వాసానికి లోను కాకుండా ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యములను నీవు నేను చూడగలమే ఉంటాము. కనుక మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో మన కుటుంబంలో శాంతి వస్తుంది. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో మన కుటుంబంలో ఐక్యత వస్తుంది. మన కుటుంబంలో నుండి రోగాల నుండి, శాపాల నుండి, పాపాల నుండి ఇదిగో మనం విడుదలని పొందగలుగుతాము. కోట గోడలను కూల్చినటువంటి దేవుడు, నీకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి కోటను కూడా కూల్చడానికి దేవుడు సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఏ కోట నీకు దేవునికి అడ్డుగా ఉండి ఉన్నదో, ఏ అప్పుల బాధ అడ్డుగా ఉండి ఉన్నదో, ఏ అవిశ్వాసం అడ్డుగా ఉండి ఉన్నదో, ఏ అపనమ్మకం అడ్డుగా ఉండి ఉన్నదో, ఈ వివాహము కాలేదా, సంతానము లేదా, ఇదిగో ఉద్యోగము లేదా, అప్పుల బాధల్లో ఉన్నావా, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అడ్డు గోడల్ని కూల్చివేసేటువంటి దేవుడే మన దేవుడు. సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, గోడను కూల్చినటువంటి దేవుడు నీ యొక్క సమస్యని తీర్చలేడా? అవును అవును, నా ప్రభు, నా రక్షకుడు, నన్ను దీవించేవాడు, నా సమస్య నుండి విడుదలను ఇచ్చేటువంటి వాడు. దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన మహిమపరుస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యములను చేయగలిగినటువంటి దేవుడే మన దేవుడు. అందుకే వాక్యం అంటుంది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఇలాంటి దేవుడు ఏ జాతి జనులకైనా ఉన్నాడా? ఆ దేవుడు నీకు నాకు మాత్రమే ఉండి ఉన్నాడు. ఆయనే యేసు భగవానుడు. ఇదిగో నీ యొక్క కార్యములను సమూలంగా
మార్చివేయటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. కనుక ఈ సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ రోగం ఉన్నా, వ్యాధి ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆ ప్రభు వైపు చూసి నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభు వైపు చూసి ఆయన మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. అగ్ని గుండములో పడవేసినటువంటి ఆ ముగ్గురు మిత్రులు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారో, సింహముల బోన్లో పడవేసినప్పుడు ఏ విధంగా దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, అదే విధంగా నీవు నేను కూడా దేవుని స్తుతించినప్పుడు గొప్ప కార్యములు ఇదిగో ఈ నీకు నాకు మన కుటుంబాల్లో దేవుడు చేయడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. మరి ముఖ్యముగా ఏక దివ్య వాక్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఈ దినం ఈ సమయంలోనే సిద్ధముగా ఉండి ఉన్నాడు. అందుకే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, అది ఎప్పుడే కాదు తక్షణమే నెరవేరుతుందని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక అలాంటి కృప మనందరికీ ఇవ్వాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఒక క్షణం మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ఆలకించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభా నీకు వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ప్రభా మా జీవితాల్లో నువ్వు చేసినటువంటి ప్రతి మేలును కాను అయా నీకు వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ప్రభా మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు నీవని విశ్వసిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా ఇంకా మా జీవితాల్లో ఏది కష్టముగా ఉండి ఉన్నాయో, ఏ సమస్యలు ఉండి ఉన్నాయో వాటన్నిటిని ప్రభా మీకు సమర్పిస్తూ ఉండగా వాటన్నిటి నుండి నాయన మాకు విడుదలను ప్రసాదించండి నాయన. ఇదిగో ప్రభా మరీ ముఖ్యంగా నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని ప్రభా, ఈ వ్యాధిగ్రస్తులు గురించి ప్రతి బిడ్డని ప్రభా ఈ సమయంలో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ వ్యాధితో, ఎయిడ్స్ వ్యాధితో, గుండె నొప్పి బాధలతో, కిడ్నీ వ్యాధితో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను నాయన దర్శించండి తండ్రి. వృద్ధాప్యములో ఉండి నాయన వేదన అనుభవిస్తున్నటువంటి వృద్ధప్రాయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాము నాయన. ఆ వృద్ధులను దీవించండి, వారికి కావలసినటువంటి నాయన ఈ ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. ఉద్యోగముల నిమిత్తం, వివాహముల నిమిత్తం, సంతానముల నిమిత్తం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, వారి యొక్క విన్నపములను ఆలకించమని అమ్మ తల్లి మరి మాత ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క దివ్య వాక్య కార్యక్రమం ద్వారా నీ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని మీ కుమారుడు మా నాథుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్యమును దేవాది దేవుడు దీవించునుగాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.